హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టిఫిన్ రెసిపీ అయితే హోటల్ స్టైల్లో నేనైతే ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ ఉప్మా మనం ఎప్పుడు చేసుకున్నా చాలా బాగుంటుంది. అంటే ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే మాత్రం లొట్టలు వేసుకుంటూ తింటారు. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనకు ముందుగా కావాల్సినవి అయితే ముందుగా రెడీ పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటే మన ప్రాసెస్ అయితే తొందర అయిపోతుంది. ఈ ఆనియన్స్, పల్లీలు ఇవన్నీ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. అయితే ఆనియన్ అయితే వేసిన పల్లీలు అయితే వేసుకున్న. నేను శనగపప్పును కొద్దిగా ముందుగానే ఒక 10 మినిట్స్ ముందు అలా నానబెట్టుకున్నాను. మీకు టైం ఉంటే ఇంకా ముందునే నానబెట్టుకోవచ్చు. నేను ఒక 10 మినిట్స్ ముందు అయితే నానబెట్టిన శనగపప్పు మన పల్లీలు మంచిగా వేగిన తర్వాత కొద్దిగా శనగపప్పు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత నేనైతే సాల్ట్ యాడ్ చేసిన. సాల్ట్ ఈ టైంలోనైనా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే మనము వాటర్ యాడ్ చేసేటప్పుడైనా మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పోపులోనే సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. ఇలా మంచిగా పల్లీలు అయితే క్రిస్పీగా అయ్యేటట్టుగా వేయించుకోవాలి. చాలామందికి కొద్దిగా క్రిస్పీగా ఉంటే ఇష్టం, కొంతమందికి ఏమో మెత్తగా ఉంటే ఇష్టం. నాకైతే క్రిస్పీగానే ఇష్టం. నేనైతే మంచిగా వేయించుకుంటాను. నెక్స్ట్ రవ్వనైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. రవ్వ మొత్తం ఫ్రై అయ్యే విధంగా ఇలా మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి. రవ్వ మొత్తము మన ముందుగానే ఆనియన్స్, పల్లీలు వేసినాం కదా, అందులో మొత్తం ఫ్రై అయ్యేటట్టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తము రవ్వ నుండి పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. రవ్వ నుండి ఒక వేగిన స్మెల్ కూడా మనకు వస్తుంది. అప్పటి వరకు మనము రవ్వను వేస్తూనే ఉండాలి. రవ్వ ఇలా వేగుతూ ఉండగానే మనకు ఉప్మా ప్రాసెస్ తొందరగా అయిపోవాలంటే ఇంకో సైడ్ మనం వాటర్ కూడా పెట్టుకోవాలి. చాలామంది ఇలా రవ్వ వేయించి పక్కన పెట్టుకొని మళ్ళీ ఎసరు పెట్టి అందులో వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంకో సైడు నెక్స్ట్ వాటర్ కూడా వేడి చేసుకొని పక్కన పెట్టుకుంటే మన ఉప్మా ప్రాసెస్ అనేది తొందర అయిపోతుంది. మనము ఎసరు పెట్టుకోవడము ఇవన్నీ చేసుకుంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇంకోసారి ఒక దానిపైన వాటర్, ఒక దానిపైన ఇలా మనం ఉప్మా ఫ్రై చేసుకుంటే మన ఉప్మా ప్రాసెస్ అనేది తొందర అయిపోతుంది. ఇలా వేడి వాటర్ని మనం ఫ్రై అయిన రవ్వలో ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలి. వెంటనే కలపాలి. మనము కలపకుంటే మాత్రం ఉండలు కడుతుంది. ఉండలు కడితే మాత్రం టేస్ట్ అస్సలు బాగుండదు. ఇలా వేడి వాటర్ ఇలా వేస్తూ కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ ఇలా మనకు అయ్యేంత వరకు, దగ్గరికి వచ్చేంత వరకు అయితే కలుపుతూ ఉండాలి. మనకి ఉప్మా చాలా మెత్తగా కావాలంటే వాటర్ అయితే ఎక్కువనే యాడ్ చేయాలి. లేదా మనకు పొడి పొడిగా ఉప్మా రావాలంటే ఒకటికి ఒక గ్లాసు వాటర్ పోస్తే పొడి పొడిగా వస్తుంది. నేనైతే చట్నీ వేసిన కాబట్టి చట్నీలోకి ఉప్మా అనేది మెత్తగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి వాటర్ ఎక్కువనే పోసిన. లాస్ట్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసిన. మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి ఉప్మా. నేను పల్లీ చట్నీ వేసినాను. పల్లీ చట్నీ విత్ ఉప్మా చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా మీరు టైం సేవ్ చేయాలనుకుంటే ఉప్మా ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ వలన మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. ప్లీజ్ మీ వంతు సాయంగా కనీసం ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉప్మా పల్లి చట్నీ తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.